అయ్యో అసలు బట్టలే పోవే. మా మేడం గారు బూచిలాగా రెడీ అయింది. ఆస్తులు ఆస్తులు అంటారా బాబోయ్ వీటిని. అమ్మ బాబోయ్, ఒక్క క్షణం భయపడి చచ్చా అసలు. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ పట్టికే మీకు తమిళ చూస్తే ఏంటి మ్యాటర్ అనేది పూర్తిగా అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ మాసం కదా. సో మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలో మేమైతే ఇల్లు దులుపుతాం. అంటే మా ఇంటిని మంచిగా ముస్తాబ్ చేస్తామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. సో అందుకని ప్రతి సంవత్సరం ఇలాగే క్లీన్ చేసుకుంటాం. అమ్మో బాబు, ఇల్లు దులపడం అంటే నాకు ఎక్కలేని టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా చూసేద్దాము. సో మన ఇంటిని ఎప్పుడైతే మనం నీట్గా అందంగా అలంకరించుకుంటామో మన మనసు కూడా అంత పాజిటివ్ వైబ్స్తో నిండిపోతుంది అనమాట. ఇదంతా అవసరమా అంటే నాకైతే అవసరమే. నాకైతే మనం ఉండే ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుంటే అంత మనసు అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ చాలా పాజిటివ్ వైబ్స్ కూడా ఉంటాయి. మీ మనసు కూడా అంత యాక్చువల్లీ ఈ వీడియో శ్రావణ మాసంలోనే పోస్ట్ చేయాలి. అంటే 15 days బ్యాకే ఈ వీడియో అయితే రావాలి. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం లేట్ అయింది. అండ్ కొంచెం ఎడిటింగ్ వర్క్ కూడా పెండింగ్ పడిపోయి ఇంత లేట్ అయిపోయింది అనమాట. అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా మనకి. సో అందుకని లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే నాకు ఒక సర్జరీ ఉంది. అంటే పెద్ద సర్జరీ ఏం కాదు. కాకపోతే నేను నెగ్లెక్ట్ చేస్తూ రావడం వల్ల ఒక హెల్త్ ఇష్యూని, టీత్ సర్జరీ అయితే ఉంది. నాకు బోన్ కట్ చేసి సర్జరీ చేయాలని చెప్పారు. సో దాన్ని నేను ఒక 5-6 yearsగా నేను పెండింగ్ పెడుతూ వచ్చేసరికి అది ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయి నాకు ఒక సైడ్ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది. సో దానివల్ల కొంచెం ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ లేట్ అవ్వడం వల్ల ఈ వీడియో లేట్ అవుతుంది. మామూలుగా లేడీస్కి సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద చాలా కేర్ తీసుకుంటాము. వాళ్ళ హెల్త్ మీద కానీ, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలన్నా కానీ చాలా కేరింగ్గా ఉంటాము. కానీ మన విషయానికి వచ్చేసరికి మనం చాలా విషయాలు నెగ్లెక్ట్ చేస్తాము. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎంత హెల్తీగా ఉంటామో మన ఫ్యామిలీని కూడా మనం అంతే హెల్తీగా చూసుకోగలం. అదే మనం కొంచెం సిక్ అయినా కూడా టోటల్ ఫ్యామిలీ అంతా సిక్ అయిపోతుందని నా ఫీలింగ్. కాబట్టి డియర్ లేడీస్, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాలాగా నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు నేను నెగ్లెక్ట్ చేసే ఈ సిచ్యువేషన్ వచ్చింది నాకు. ఏ ప్రాబ్లం అయినా సరే తొందరగా చూయించుకొని క్యూర్ అయ్యేటట్టు చేసుకుంటే బాగుంటుంది. నేను సర్జరీకి ఇంత టెన్షన్ పడలేదు, కానీ అదేంటో ఈ పన్ను తీయించుకోవడానికి అయితే చాలా టెన్షన్ అయిపోతుంది. ఇంకా ఈ క్లీనింగ్ విషయానికి వస్తే ఈ కిచెన్ అనేది ముందుగానే క్లీన్ చేసి పెట్టాము. ఇప్పుడు నేను మా అత్తయ్య కలిసి మొత్తం సర్దేస్తున్నాం అనమాట. ఏవేవి ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటి అనేది సర్దుతున్నాము. కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో షూట్ చేయలేకపోయాను, బట్ ఇప్పుడు సర్దుతుంటే వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేను. అది పెద్ద ఇల్లు కాబట్టి ఇది మినిమం ఒక 10 to 15 days అయినా డీప్ క్లీన్కి టైం పడుతుంది. సో అన్నీ షూట్ చేయడం కుదరలేదు. మీరందరూ శ్రావణ మాసంకి క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదా? కొంతమంది అయితే కంప్లీట్ కూడా చేసుంటారు. వర్క్స్ అన్నీ కూడా నేను ఒక్కదాన్ని చేసుంటే నా పని అయితే మటాష్ అయిపోయేది. మన ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని చేస్తే మనకు కూడా అంత బర్డెన్ ఉండదు. అన్ని పనులు మనం ఒక్కరమే నెత్తిన వేసుకొని చేయకుండా అన్ని పనుల్ని షేర్ చేసుకోవడం అది తప్పేం కాదండి. ఇంకా అలా హెల్ప్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ మనకి దొరకడం అది మన అదృష్టం అనే చెప్పుకోవాలి. కిచెన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డైనింగ్ రూమ్లో క్లీనింగ్ స్టార్ట్ చేసాం మేము ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇలా శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా, దానికంటే ముందే ఆషాఢ మాసంలోనే నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. కరెక్ట్గా వారాహి మాత నవరాత్రులు అయిపోగానే
నేను స్టార్ట్ చేస్తాను. ఈసారి ఇంకా కొంచెం త్వరగానే స్టార్ట్ చేసాము. బట్ వీడియో ఎడిటింగ్కే లేట్ అయిపోయింది. మేము ఎలా చేస్తామంటే డీప్ క్లీన్ మొత్తం ప్రతి ఒక్క గోడని ఇలా స్పాంజ్తో తుడుస్తామన్నమాట. అంతగా డీప్ క్లీన్ చేస్తాం. అయితే మళ్ళీ ఒక వారం చాలు దానికి, మొత్తం పెంట పెంట చేసేస్తుంది. అయినా మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకోవాలి. ఆయన అయితే ఇవాళ మా చేతిలో పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎర్లీ మార్నింగ్ లేచి బయటకు వెళ్ళిపోయేవాడు, కానీ అడ్డంగా బుక్ అయిపోయి మాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో స్వీట్ ఆఫ్ హిమ్. ఇవన్నీ పిల్లల గిఫ్ట్స్, అవార్డ్స్ ఇవన్నీ తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కదా. ప్రతి సంవత్సరం కిందికి తీయాలి, తూడవాలి, రెడీ అయి కూస్తుంది రౌడీ. ఎందుకు, ఎక్కడికి వెళ్తున్నావు? గుడికి. అబ్బో, వీటికి ఏం తక్కువ లేదు. ఏ పడేయొద్దు, అక్కడనే పెట్టు. హాల్ కంప్లీట్ అవ్వగానే మా వాళ్ళకైతే క్రేవింగ్స్ స్టార్ట్ అయ్యాయి. షీర్ కుర్మా చేయమని అడిగారు. సో ఇంకా నేను చేయకుండా ఉంటానా, స్టార్ట్ చేశాను మధ్యలోనే. ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ రైస్ వండేసి ఇంకా ఏదో ఒక కర్రీ అని త్వరగా చేసేసి మళ్ళీ వీళ్ళకి షీర్ కుర్మా చేయాలి. అది అయిపోయిన తర్వాత కొంచెం రీఛార్జ్ అవుతారనమాట మన వాళ్ళు. రీఛార్జ్ అయిపోయి మళ్ళీ ఇంకా కిచెన్ మేక్ ఓవర్ ముందుగానే నేను ప్లాన్ చేశాను. కాబట్టి లేట్ అయిపోయింది. వర్క్స్ చేసిన ఇంట్లో ఇలాంటి వర్క్స్ అనేవి మహాసముద్రం లాగా ఇంకా ఊరుతూనే ఉంటాయి. ఎంత చేసినా తరగని వర్క్స్ ఇవన్నీ కూడా. ఇలా మనం ప్రతి శ్రావణ మాసంలో డీప్ క్లీన్ చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఇల్లు కూడా క్లీన్ అయిపోతుంది. ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడే తెలుస్తుంది, అమ్మో మనం ఇంత చెత్తలో బతుకుతున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే అట్లా బయటపడిపోతుంది అనమాట మొత్తం చెత్త మొత్తము. అండ్ ఎప్పుడెప్పటి నుంచో మనకు కనపడవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇలా డీప్ క్లీన్ చేసినట్టు. శ్రావణ మాసంలో చాలా మంది 1 month వరకు నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా. దీని వెనుక పెద్ద సైంటిఫిక్ రీజనే ఉందండి. ఈ టైంలో మనకి వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి. ఎక్కడంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. అండ్ మనకు డైజెషన్ కూడా సరిగ్గా కాదు, అందుకని తినకుండా ఉంటారనమాట. అమ్మ బాబోయ్, ఒక్క క్షణం భయపడి చచ్చా అసలు. అమ్మ బాబోయ్, ఇంట్లో మేము ఉంటున్నామా జిల్ల పురుగులు ఉంటున్నాయా అసలు అర్థం కావట్లేదు. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి, ఎంత సర్దినా కూడా అవే కనిపిస్తున్నాయి. సో డాంబర్ గోళీలు అయితే పెడదాం అనుకుంటున్నా. అవి వర్క్ అవుతాయో లేదో నాకైతే తెలీదు. ఈ బల్లులు జిల్ల పురుగుల కోసం ఏమైనా టిప్స్ ఉంటే మీరు కూడా కామెంట్స్లో షేర్ చేయండి, ఓకేనా? ఈ జిల్ల పురుగుల బాధ తట్టుకోలేకపోతున్నా. లాస్ట్కి జెల్ కూడా ట్రై చేసా, అయినా ఏది వర్కౌట్ అవ్వట్లేదు అసలు. ఈ జిల్ల పురుగులు అనేవి ఎక్కువగా మనకి కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి కదా మన కిచెన్లో, వాటి వల్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి అని విన్నాను నేను. మరి అది ఎంతవరకు నిజమో కాదో తెలీదు. అండ్ మన కిచెన్ని డైలీ నైట్ పడుకునే ముందు చాలా క్లీన్గా పెట్టుకుంటే మాత్రం చాలా వరకు వీటి నుంచి బయటపడొచ్చు. ఎక్కడెక్కడైతే ఎక్కువగా జిల్ల పురుగులు కనిపిస్తూ ఉంటాయో అక్కడక్కడ మొత్తం పెట్టేశాను. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది. షీర్ కుర్మా రెసిపీ కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ అయితే దీన్ని మనం నెయ్యిలో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించుకొని అవి పాలు మరుగుతూ ఉన్నప్పుడు షుగర్ వేయాలి. షుగర్ వేసిన తర్వాత మనం ముందుగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ని కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకొని మరుగుతున్న పాలలో వేసేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాయిల్ అవుతూ ఉండాలి. మిల్క్ కొంచెం థిక్ అయిన తర్వాత మనం ఈ సేమియా వేసేసుకొని కలిపేసుకొని కాసేపు అలాగే స్టవ్ మీద ఉంచి ఇంకా దించేయడమే. అంతే, ఎంతో ఈజీగా మనం షీర్ కుర్మాని అయితే చేసేసుకోవచ్చు. ఇంతకు ముందు కూడా నేను ఒక షార్ట్ వీడియోలో దీని రెసిపీ పెట్టాను. ఎవరైనా ఒకవేళ మిస్ అయ్యి ఉంటే చూడండి. ఎంతగా అవాయిడ్ చేద్దాం అనుకున్నా కూడా చేయలేకపోతున్నాను. పిల్లల కోసం ఇంకా వాళ్ళు అడిగారు అనేసి కాదనకుండా చేసి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు నేను కూడా తినాల్సి వస్తుంది. అండ్ లావుగా అయిపోతున్నా కూడా బాగా.
బట్ ఈసారి నుంచి అయినా కొంచెం స్వీట్స్ తగ్గించాలి. రెసిపీస్ అన్నీ లాంగ్ వీడియోగా కావాలి అంటే మాత్రం నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఫ్యూచర్లో ఆ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది చికెన్ బిర్యానీ వీడియో అడుగుతున్నారు, ఇంకా వేరే వేరే రెసిపీస్ అడుగుతున్నారు, స్కిన్ కేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ చికెన్ బిర్యానీ అవన్నీ చేయలేం కదా, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి. సో మీరు వెయిట్ చేయాల్సిందే కొన్ని రోజులు. ఆ తర్వాత కంపల్సరీగా చేద్దాము. మీరు అడిగినవన్నీ కూడా నేను కంటెంట్ పోస్ట్ చేస్తాను కంపల్సరీగా. అడ్జస్ట్ అయిపోండి. ఇక అందరం కలిసి లంచ్ అయితే చేసేసాము. లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని స్వీట్ కూడా తినేశారు అందరూ. మంచిగా స్వీట్ తిన్న తర్వాత కొంచెం రీఛార్జ్ అయిపోయారు అనమాట. మిగతా వర్క్స్ స్టార్ట్ చేశారు. చాలా చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. అండ్ మన లేడీస్ అందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మన దగ్గర ఎన్ని బట్టలన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. అలాగే నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఎక్కడున్నా నా రౌడీ బేబీ బొమ్మలే ఉంటాయి. క్యాచ్. ఇంకా ఈ బెడ్రూమ్ స్టార్ట్ చేసేసాము క్లీనింగ్. ఇది ఒకటి అయిపోతే క్లీనింగ్స్ అంతా అయిపోయినట్టే. ఇవన్నీ తీసి పెట్టేసి స్టార్ట్ చేసేయడం. ఇంకా నా రౌడీ బేబీ వీడియో షూట్ చేస్తాను ఇప్పుడు. ఇవన్నీ మన ఆస్తులు అన్నమాట. ఆస్తులు 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 అంటారా బాబోయ్ వీటిని. ఆ బాక్సెస్ అన్నీ కూడా నా జ్యువెలరీ కలెక్షన్, హెయిర్ బ్యాండ్స్ కలెక్షన్, బ్యాంగిల్స్ కలెక్షన్ అవన్నీ ఉంటాయి. మా ఇంట్లో ఒక చిన్న సైజ్ బ్యాంగిల్ షాపే మెయింటైన్ చేస్తున్నాను. ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా వీలైనప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటా. అయ్యో దేవుడా, నాకు అసలు బట్టలే లేవు. ఏంటో మనకి ఎన్ని బట్టలు ఉన్నా ఇంకా కావాలి అనిపిస్తుంది, ఏమీ లేవనిపిస్తుంది. బీరువా ఓపెన్ చేస్తే బీరువా నిండా చీరల డ్రెస్లే ఉంటాయి, అయినా కూడా ఏవీ లేవనిపిస్తుంది. ఇది మన యూనివర్సల్ ప్రాబ్లం కదా. అవును, నాకు కూడా ఇప్పుడు ఇవన్నీ చూస్తే అసలు ఏవి నాకు బట్టలే లేవు, ఇంకా కొనాలి అనిపిస్తుంది. కంప్లీట్ అయిపోయింది. చాలా డేసే పట్టింది అనుకోండి. అండ్ మీ ముందుకు వీడియో రావడానికి కూడా ఇన్ని డేస్ పట్టింది. సారీ ఫర్ ద లేట్. అండ్ ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ రాబోతుంది మన ఛానల్లో. చాలా మంచి కంటెంట్ రాబోతుంది ఫ్యూచర్లో. ఇంకా మా హోమ్ని ఒక లుక్ వేసేయండి. మీకు ఈ వీడియో కంపల్సరీ నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి అబ్బా. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.